గత కొద్ది వారాల నుంచి మహావీరుడైనటువంటి దావీదు గారి చరిత్రను మనం పరిశీలన చేస్తున్నాం. దావీదు గారి చరిత్ర భూలోకంలో క్రైస్తవులంత వరకు కూడా ఏదో ఒక మూలన ఆయన పేరు, ఆయన యొక్క ఖ్యాతి వర్ధిల్లుతూ ఆలోచింపజేస్తూ దేవుని కొరకు ప్రణాళికలు రచించే విధంగా ఆయన యొక్క జీవితం ఉండడం చాలా సంతోషకరం. మనందరం కూడా అటువంటి మహారాజు, దేవునికి ఇష్టడు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు గారి చరిత్ర తెలుసుకోవడం మనందరికీ చాలా సంతోషకరం. ఈ ఉదయకాలపు సమయంలో అసలు దావీదు గారిని మహాచక్రవర్తిగా చేసినటువంటి యుద్ధం, ప్రతి మనిషికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉండేది కదా జీవితంలో. అలాంటి టర్నింగ్ పాయింట్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం కానీ పరిశీలన చేయగలిగితే అది దావీదు గారి జీవితాన్ని టర్నింగ్ చేసినటువంటి పాయింట్ అన్నమాట. దావీదు గారు గొర్రెల మేపుతూ ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి సహోదరులలో ముగ్గురు మిలిటరీలో ఉంటారనమాట. ఎక్కడ ఉంటారు? మిలిటరీలో అంటే యుద్ధంలో ఉంటారు, సైన్యంలో ఉంటారనమాట. అలా ఉన్నటువంటి ఆ అన్నయ్యని చూసి రమ్మని చెప్పేసి గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని వాళ్ళ తండ్రి పిలిచి, ఇదిగో ఈ ఆహార వస్తువులు తీసుకుని మీ అన్నయ్య వాళ్ళు యుద్ధంలో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో, ఎలా చేస్తున్నారో, యుద్ధం చేస్తున్నారో లేదో అని చెప్పేసి చూసి సమాచారాన్ని తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తాడు అనమాట. ఎవరు యెషయా గారు. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. 17వ అధ్యాయము 17వ వచనంలో 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం 17 యెషయా తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకుని గండులో ఉన్న నీ సహోదరుల యొద్దకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలను తీసుకుని పోయి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి వద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశాను. సౌలును అలాగే చెప్పిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, ఉదయాన్నే లేచాడు. ఉదయాన్నే లేచి తాను కాస్తున్నటువంటి గొర్రెలన్నింటినీ ఒక వ్యక్తికి అప్పగించి వాళ్ళ నానిచ్చినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ తీసుకొని యుద్ధం జరుగుతున్నటువంటి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఎవరు? దావీదు గారు. యుద్ధం జరుగుతున్నటువంటి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి పక్కనే అవన్నీ కూడా ఆ సహస్రాధిపతికి ఇచ్చి యుద్ధంలోకి వెళ్తాడు అనమాట. ఎవరు? దావీదు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్యలు ఏం చేస్తారయ్యా అంటే, ఎందుకు వచ్చావురా? యుద్ధం చూడటానికే కదా వచ్చింది, గొర్రెలు ఏం చేసేవురా అని చెప్పేసి ఏం చేస్తారనమాట, తిడతారనమాట. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో, అతడు వారితో మాట్లాడునది అతడు పెద్ద అన్నయ్య ఎలీయాబుకు వినబడగా, ఎలీయాబుకు దావీదు మీద కోపము వచ్చి అతనిని చూసి, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసితివి? నీ గర్భమును నీ హృదయపు చురుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అన్నాడు అనమాట. అలాగే ముగ్గురు అన్నయ్యలు కూడా అంటారు అనమాట. అలాగా క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి దావీదు గారికి ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకతలు ఎదురవుతాయి అన్నమాట.
ఆ సమయంలో యుద్ధం పంతులు తీరి అటు ఇటు కూడా ఫిలిస్తీన్ల సైన్యము ఇటువైపేమో ఇశ్రాయేలీల సైన్యము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఫిలిస్తీన్ల సైన్యంలో నుంచి ఒక వ్యక్తి వస్తాడనమాట. అతని పేరు ఏందయ్యా అంటే గాతు వాడైనటువంటి గొలియాతు అనమాట. ఎవరు? గాతు వాడైనటువంటి గొలియాతు వస్తాడనమాట. వచ్చి ఏం మాట్లాడతాడయ్యా అంటే 17వ అధ్యాయం 23వ వచనంలో అతడు వారితో మాట్లాడుతూ ఉండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలకగా దావీదు వినెను. కాబట్టి ఈ తంతంతా కూడా 40 రోజుల నుంచి జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుందయ్యా అంటే ఇటువైపునేమో ఇశ్రాయేలీలు, ఇటువైపునేమో ఫిలిస్తీన్లు, ఇద్దరు కూడా పురుషులు యుద్ధానికి వచ్చి ఏం చేస్తున్నారయ్యా అంటే మీలో ఒకరిని పంపిండి, మాలో ఒకరిని పంపిస్తాము, ఇద్దరు మాట్లాడతారు, ఎవరు గెలుస్తారో వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే బానిసత్వం చేయాలన్నమాట. ఓడిపోయిన వాళ్ళు. అవునా? ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే ఓడిపోతారో, ఓడిపోయిన వాడు గెలిచిన వాళ్ళకి ఏం చేయాలంట బానిసత్వం చేయాలి. ఎలా మీకు పౌరుషం లేదా? ఎలా మీకు రాష్ట్రం లేదా? యుద్ధం చేయడానికి వచ్చారా? అసలు ఎందుకు వచ్చారు అని చెప్పేసి గాతు వాడైనటువంటి గొలియాతు 40 రోజుల నుంచి ఇశ్రాయేలీయులు ఏం చేస్తాడు? తిట్టుకుని తిరుగుతున్నాడు అనమాట. ఆ మాటలోని అనమాట. ఏ మాటలోని అంటే 26వ వచనంలో దావీదు ఏమన్నాడు అంటే దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నిందను తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారు కనుక జనులు వారిని చంపిన వారికి ఇంటింట్లో చేయకూడదని చెప్పారన్నమాట. అరే ఎంతమంది వచ్చారు ఇశ్రాయేలీయులు, ఆడొచ్చేసి ఈ రకంగా తిరుగుతున్నాడు, ఈ విధంగా మనల్ని అన్నాన్ని మాట్లాడుతున్నాడు, మీరేంటి అసలు యుద్ధానికి వచ్చారా లేకపోతే తిని పడుకోవడానికి వచ్చారా? ఇక్కడ యుద్ధం చేయలేరా అని చెప్పేసి దావీదు ఏం చేస్తాడు అంటే అసలు నేనైతేనే అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓరి బాబు నువ్వు బాగానే ఉండాలని కొంచెం ఆగు, ఇక్కడ కండలు తిన్న వాళ్ళే ఆడి మీదకి వెళ్ళలేకపోతున్నారు. ఆడు ఎంత ఉంటాడు అంటే 6 మూల జానుడు ఉంటాడు. వాడి ఈటుడిని చూసేవా చాలా పెద్దది, వాడి కత్తి, వాడి బళ్ళము, వాడి అడుగులు చాలా చాలా పెద్దగా ఉంటాయి. మేము వాడిని చూస్తేనే సగం చచ్చిన వాళ్ళు అయి ఉన్నాం. నువ్వేంద్ర ఇంక పుట్టోడు, నువ్వెళ్ళి యుద్ధం చేస్తానంటావు, నువ్వురా అని చెప్పేసి అన్నారు అనమాట. ఎవరు? అన్నయ్యలు. అలా అంటే నేను వెళ్తాను అసలు ఆడిని చంపుతానని చెప్పేసి అంటాడంటే ఎవరు అని అంటే అప్పుడు అన్నారు అనమాట. ఏమన్నాడయ్యా అంటే 32వ వచనం ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడునైన నేను వారితో పోట్లాడుతానని దావీదు సౌలుతో అన్నాడంట. ఏమన్నాడంట? రాజాను ఏం చెప్పాడంటే పోట్లాడాల్సినటువంటి, యుద్ధం చేయాల్సినటువంటి, పోరాడాల్సినటువంటి రాజు ఏం చేశాడయ్యా అంటే ఎవరైతే ఆయన కొట్టేస్తారో ఆయనకి మమ్మల్ని నుంచి పెళ్లి చేస్తారని చెప్పేసి ఏం చేశాడంట చక్కగా కూర్చున్నాడంట. వీళ్ళందరేమో ఆయన చూస్తే సగం చచ్చిపోతున్నారంట. యుద్ధానికి వెళ్ళమంటేనేమో ఎవడు వెళ్తలేదంట. వెళ్తానన్న వాడినేమో నువ్వేమి వెళ్తావులేరా, పిల్లవాడు లేరా, నువ్వు ఇంటికి వెళ్ళరా, గొర్రెలు చంపారా అంటున్నారంట. అప్పుడు దావీదు ఏమన్నాడు అంటే ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనసు కుంగ నిమిత్తము లేదు, మీ దాసుడునైన నేను వారితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అనగా సౌలు అన్నాడు అనమాట. ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు పిల్లోడురా, సరిగ్గా నడుము, సరిగ్గా బలము, సరిగ్గా కండలు ఏమి లేవు. వాడు చూసావా పుట్టిన దగ్గర నుంచి ఏం చేస్తాడంట యుద్ధాభ్యాసం చేసిన వాడంట. ఏం చేసిన వాడంట? యుద్ధాభ్యాసం చేసిన వాడంట. 33వ వచనంలో నీవు బాలుడము వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అన్నాడంట. ఎవరాడంట? వాడు చూస్తేనేమో 6 మూరల జానుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? 6 మూరల జానుడు ఉన్నాడు. రాగి శిరస్నానం ఉంది, యుద్ధ కవచం ఉంది, 5000 తొలములు కలిగిన రాగిది యుద్ధ కవచం ఉంది, కాళ్ళకు రాగి కవచాలు ఉన్నాయి, భుజముల మీద రాగి
అప్పుడు చెప్పాడు అనమాట, ఏంద్ర రాజు గారు మీరు అంటారు, అసలు నా హిస్టరీ ఏందో తెలుసా? ఏమంట, నా హిస్టరీ ఏందో తెలుసా? అసలు ఇలాంటి వాళ్ళని కాదు, ఇలాంటి వాళ్ళకంటే క్రూరమైనటువంటి జంతువులనే మట్టి కనిపించాను, సింహాన్ని కొట్టాను నేను, ఎలుగుబండిని కొట్టాను నువ్వు, సింహాన్ని కొట్టావు నువ్వు అని చెబుతున్నాడు అనమాట. సౌలుకి ఆ మాట వింటా ఉంటే విచిత్రంగా ఉందన్నమాట. దావీదు ఏమంటున్నాడు అయ్యా అంటే, 6 మూరల జ్ఞానం అన్నటువంటి గొలియాతుని కాదు, గొలియాతు కంటే పరాక్రమమైనటువంటి ఈయన ఎలుగుబంటిని కొట్టా నేను. ఏం కొట్టాడంట? ఎలుగుబంటిని జుట్టు కొట్టుకుని నేలకేసి కొడితే అదేమైంది అయ్యా, ఏమైందన్నట? చచ్చింది, సింహాన్ని కూడా కొట్టాను అన్నాడంట. సింహాన్ని కొట్టా? నీకు అప్పుడే చూస్తే 17 సంవత్సరాలు లేవు, 18 సంవత్సరాలు సింహాన్ని కొట్టా. అది నా హిస్టరీ. ఇప్పుడు నువ్వు వాటి మీద నన్ను పంపిస్తావా లేదా అని చెప్పేసి కూర్చున్నాడంటే ఎవరు? ఆ మాట అనమాట. అంటే 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను స్వంతానికి నేను పిల్లవాడినే, స్వంతానికి నేను బాలుండే, కానీ ఏం చేశారయ్యా అంటే, ఏం చేశారంట? అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించు ఉండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుపోయాను. నేను దానిని చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లని విడిపించింది. అది నా మీదకి రాగా దాని గడ్డను పట్టుకుని దానిని కొట్టి, ఏంది సింహాన్ని, అది నా హిస్టరీ అని చెప్తున్నాడు అనమాట. ఎవరికి? సౌలుకి, రాజుకి అని చెప్తా ఉంటే ఇంకోటి ఏం చెప్పాడంట? 36వ వచనం, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సొంతలైన ఫిలిష్తీయులు వాటిలో ఒకదాని వలె అగునని, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు ఈ హిస్టరీ తెలుసుకోగానే, సరిపోయా ఎవరు ఆపలేరు కానీ సింహాన్ని కొట్టారంటున్నావు, అది ఏమో నేను నమ్మలేకుండా ఉన్నాను, ఎలుగుబంటిని కొట్టావు, అది కూడా జనులు చెప్పుకుంటున్నారు, సరే కానీ వెళ్ళి యుద్ధం చెయ్యయ్యా అని చెప్పి అబ్బాయి సైన్యాధిపతి, ఈ అబ్బాయికి ఒక కత్తి, ఒక శిరస్సురాణం, కావలసినవన్నీ కూడా ఇచ్చి యుద్ధానికి పంపి అని చెప్పేసి, కత్తి కావాలంటే కత్తి, బళ్ళం కావాలంటే బళ్ళమి, జాకెట్ ఉండేది కదా ఆ జాకెట్ కావాలంటే జాకెట్ ఇయ్యి, ఏదైనా షూస్ కావాలంటే షూస్ ఇయ్యి, పిల్లలు యుద్ధం చేసి రావాలని చెప్పేసి ఆ హిస్టరీ తెలుసుకున్న తర్వాత యుద్ధ అరణ్యంలోకి పంపించడానికి ఏమేమి కావాలో సిద్ధం చేయండి అని చెబుతా ఉంటే ఆ అబ్బాయి అన్నాడు ఎవరు? దావీదు అన్నాడు, నాకు కత్తి వద్దు, నాకు ఈట వద్దు, నాకు బళ్ళము వద్దు, మీరు ఉపయోగించే వాటిని ఏది కూడా నేను ఉపయోగించను. మొదలు అసలు నాకేమి అసలు ఇవేవి కూడా ఏం లేదయ్యంటే ఏం లేదనమాట, వాడికి లేవన్నాడు అనమాట. ఏమన్నాడు అనమాట? 38వ వచనంలో, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపజేసి రాగి శిరస్సురాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచములు తొలగించను. ఈ సామాగ్రి దావీదుకు వాడుకలేదు కనుక తాను తొలగిన వాటికి పైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేని రీతిలో చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసేటప్పుడు, యుద్ధానికి వెళ్ళాలి అంటే కత్తి కావాలి, యుద్ధానికి వెళ్ళాలంటే బట్టం కావాలి, యుద్ధానికి వెళ్ళాలయ్యా అంటే శిరస్నానం కావాలి, యుద్ధానికి వెళ్ళాలయ్యా అంటే వాడు వేసేటువంటి బాణాలు తగలకుండా ఏం కావాలంటే సర్వాంగ కవచము ఉండాలి. నువ్వేమో ఇవన్నీ లేకుండా ఇవేమీ లేకుండా వెళ్తున్నావు, ప్రత్యర్థి చూస్తేనే ఎలా ఉన్నాడు అనమాట, కండలు తీరు ఉన్నాడు, నువ్వు చచ్చిపోతావురా నాయన అని చెబుతా ఉంటే నాకు ఇంకేమొద్దండి నేను వెళ్తాను అంటాడా? ఎవరు? దావీదు. ఏది లేకపోయినా పర్లేదు కానీ నేను యుద్ధం చేసి వస్తాను అని చెప్పేసి చెబుతూ ఏం చేశాడయ్యా అంటే కర్ర తీసుకున్నాడు, మీదకి వెళ్ళాడంట. ఎవరి మీదకి? ఫిలిష్తీయుడి మీదకి వెళ్ళాడంట. ఏం తీసుకుని? యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఏమో కత్తులు తీసుకుని వచ్చారు, యుద్ధం చేయడానికి వెళ్ళేవాడు ఏం తీసుకెళ్ళాడంట? కర్రం తీసుకుని వెళ్ళాడంట. కర్రం తీసుకుని వెళ్ళి వస్తా ఉంటే ఆ 40వ వచనంలో, తన కర్ర చేత పట్టుకుని ఏటిలో దోజులో నుండి 5 మొలని రాగులు ఏరుకుని తన యుద్ధ చిక్కములో ఉంచుకుని వడిసల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చెరువుకు పోయేను. బళ్ళెము మోయి వారు తనకు ముందుగా నడవగా
వచ్చి చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై అరటి వాడై రూపవస్తుడై ఉన్నట్టు చూసి అతనిని తృణీకరించిన ఫిలిష్తీయుడుగా కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుతో దావీదుని ఏం చేశాడంట? శపించాడు. శపిస్తే ఏమన్నాడంటే, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులను భూమృగములకు ఇచ్చివేతులని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనెను. మాటలు జరుగుతున్నాయి అన్నమాట. ఎవరికి? ఆయన ఏమనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, ఇలా మాట్లాడుకుంటాను రే, నేను ఎలా కనపడుతున్నాను రా అని చెప్పేసి గొలియాత్ అంటా ఉంటే నాకు తెలిసిన నువ్వేదో అన్నాడు అనమాట. ఎవరు? దావీదు. అని అనరాని మాటలన్నీ అన్నాడు అనమాట. ఏమన్నాడయ్యా అంటే ఈరోజు నిన్ను చంపుతా, నిన్ను చంపి నీ మాంసాన్ని ఏం చేస్తానంటే ఆకాశ పక్షులకి భూమృగాలకి ఏం చేస్తానంట ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు అనమాట. అప్పుడు దావీదు కౌంటర్ వేసాడు అనమాట. 45వ వచనంలో దావీదు నీవు కత్తియు ఈటెయు బయటమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు అంటే అర్థమైంది. నువ్వు పిరుకోడు నేను పిరుకోడు అని అర్థం అనమాట. నా చేతిలో కత్తి ఉంది, నా చేతిలో రాళ్ళు ఉన్నాయి, నీ చేతిలో ఏమన్నాయంట? కత్తి ఈట బయటము ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. ఈ విధానం చూస్తే నీకేమర్థమవుతుంది అయ్యా అంటే ఏమర్థమవుతుందన్నమాట? నువ్వు పిరుకోడు నేను పిరుకోడు అర్థమవుతుందని చెప్పేసి అన్నాడు అనమాట. తర్వాత ఏం జరిగిందన్నమాట? నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యము దేవుని పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చును. అప్పుడు యెహోవా కత్తి చేతనే ఇంటి చేతులు రక్షించువారు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మల్ని నా చేతికి అప్పగించదని చెప్పాల్సినంత చెప్పాడు అనమాట. అబ్బాయిలు 40 రోజుల వరకు నేను యుద్ధంలోకి రాలేదు కాబట్టి మీరు ఎట్లా పడితే అలాగ అన్నారు. నేను యుద్ధంలోకి వచ్చిన తర్వాత దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈ రోజు యుద్ధం మాది గెలుపు, మీది ఓటమి అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. ఎవరు? దావీదు. చెబుతూ ఏమన్నాడయ్యా అంటే దేవుడు తలుచుకుంటే యుద్ధంలో కత్తి లేకుండా, బళ్ళెం లేకుండా, ఈటి లేకుండా, రక్తపు చుక్క చిందించకుండా ఏం చేయగలయ్యా అంటే ఈ విజయాన్ని ఇవ్వగలడు. ఈ రోజు అదే జరిగింది, చూస్తా ఉండు అని చెప్పేసి ఏం చేశాడయ్యా అంటే ఏట్లో రాళ్ళు తీసుకుని వెళ్ళి ఫిలిష్తీయులకు నిలబడి ఏం చేశాడయ్యా అంటే ఏం చేశాడంట ఒడిసెలకు పెట్టుకుని ఆ ఒడిసెలను తీసుకుని ఏం చేశాడంట కొట్టాడంట. మొదటి రాయి కూడా తప్పింది అంతేనా? మొదటి రాయి ఏమైంది అనమాట? కానీ తప్పలేదు. మామూలుగా అయితే అన్ని సీన్లలో ఏం జరిగిందయ్యా అంటే మొదటి రాయి పడిపోవడం, రెండో రాయి పక్కకి పోవడం, మూడో రాయి కట్టగా తగలడం జరిగింది. కానీ దావీదు జీవితంలో అలా జరగలేదన్నమాట. ఒకటే రాయి, ఒకటే దెబ్బ, ఒకటే బాణం ఖచ్చితంగా ఏమయ్యాడు అనమాట. 6 మూరల జానాడైనటువంటి గొలియాతు ఒక్క బారులుగా పడ్డాడంట. చూడండి 48వ వచనంలో 49వ వచనం తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వరసలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వారి నేల బోర్లబడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, ఆ మాట అర్థం చేసుకోండి, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వరసలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వారు బోర్లాబడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిల్చుండి వారి కత్తి వరదూసి దానితో వారిని చంపి వారి తలను తెగ నరికెను. ఫిలిష్తీయులు తమ సూర్యులు చచ్చుట చూచి పారిపోయేది. అప్పుడు ఇశ్రాయేలు వారు యూదా వారు లేచి జయమని అరచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను కొరకును ఫిలిష్తీయులను నడవగా ఫిలిష్తీయులు హతరై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టణముల యందు వరకు ఏమైరంట ఊరి
54వ వచనంలో అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన నేలలో ఉంచుకుని తన తలను తీసుకుని ఎక్కడికొచ్చాడట. ఇది జరిగిన సందర్భం. అసలు నేను ఎందుకు పంపించారా? అసలు నేను ఎందుకు పంపించాను? యుద్ధానికి పంపించానా? అన్నయ్యలు అట్టుండాలో చూసి రమ్మని పంపించానా? అన్నయ్యలు అట్టుండాలో చూసి రమ్మని పంపించా. నువ్వేం చేసావురా? చూసి రమ్మంటే కాల్చి రావడం కాదు, తల తెచ్చేవేంద్రా? యుద్ధం చూసి మీ అన్నయ్యలు ఎలా ఉన్నారో లేదో అని చెప్పేసి చూసి రారా అని నేను మిమ్మల్ని పంపిస్తే నువ్వేం చేసావయ్యా అంటే యుద్ధానికి వెళ్తమే కాదు, యుద్ధంలో నిలబడటమే కాదు, ఏం చేసావయ్యా అంటే ఏం చేసావంట? ఒక్కసారిగా దావీదు యొక్క జీవితం ఏమైందన్నమాట? టర్నింగ్ అయింది. ఆ యొక్క యుద్ధము రాజుని గెలిచాడు, సౌలుని గెలిచాడు, ఫిలిష్తీయులను గెలిచాడు, వాళ్ళ అమ్మాయి హృదయాన్ని గెలిచాడు, స్త్రీల హృదయాలను గెలిచాడంట. ఎవరు? దావీదు. ఒక్క యుద్ధం, ఒక రాయి దావీదు జీవితాన్ని ఏం చేసింది అనమాట? టర్నింగ్ చేసింది. ఆ సౌలు రాజు అప్పటికి సౌలు హృదయాన్ని గెలిచాడు. సౌలు కూతురు ఎవరు? మేరాబు యొక్క జీవితాన్ని గెలిచాడు. ఇంకా ఎవరు గెలిచాడయ్యా అంటే అసలు రాజుగారు యుద్ధం చేయాల్సింది పోయి రాజుగారు కూర్చుంటే ఈ పిల్లడు యుద్ధం చేశాడంట అని చెప్పేసి ఏమన్నారయ్యా అంటే సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది అని చెప్పేసి స్తుతులు పాడారయ్యా అంటే దావీదు కీర్తి ఎంత విధంగా ప్రచురిల్లిందో చూడండి. కాబట్టి ఆ ఒక్క యుద్ధం ఏం జరిగిందయ్యా అంటే ఏం జరిగిందనమాట? దావీదు యొక్క కీర్తిని అన్ని దేశాలకు ఏమైందనమాట? వ్యాపింపజేసిందన్నమాట. ఇది దావీదు జీవితంలో టర్నింగ్ పాయింట్ అన్నమాట. దావీదు జీవితంలో ఏంటంటే ఇది టర్నింగ్ పాయింట్. ఒకటి ఇప్పుడు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే మన ఎదుట సమస్య ఎంత పెద్దదైనా సరే మన ఎదుట సమస్య ఎంత పెద్దదైనా సరే దేవుడు తలుచుకుంటే దానికి గుండు సూదుతోనైనా దేవుడి సమాధానం చెప్పగలడు. అవునా కదా? 6 మూల జానాడు ఉన్నటువంటి గొలియాతుని ఎవరు కొట్టలేరు అనుకుంటున్నారు. దేవుడు దేంతో కూడా చూపించాడు అంటే సొల్యూషన్ దేంతో కూడా చూపించాడు అనమాట? రాయితో కూడా చూపించాడు అనమాట. మన జీవితాల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి అనమాట. కానీ దేవుడు మన జీవితాల్లో ఎంటర్ అయిన తర్వాత, దేవుడు మనలను స్వాధీనం చేసుకున్న తర్వాత, దేవుడు మనల్ని అభిషేకించిన తర్వాత ఎంత పెద్ద సమస్యనైనా దేవుడు ఏం చేయగలరు అంటే చిన్న వాటితో సమాధానాన్ని చెప్పగలరు అనమాట. ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏంటయ్యా అంటే గుర్రం పెద్దదా కళ్ళెం పెద్దదా? అమ్మా గుర్రం పెద్దది అంతేనా? గుర్రాన్ని లొంగ తీసుకోవటానికి మనిషి ఏం పెడతాడంట? చిన్న కళ్ళెం పెడతాడంట. అవునా? ఓడ పెద్దదా చుక్కాని పెద్దదా అంటే ఓడ పెద్దదే. కానీ ఓడ నడిపేటువంటి నాయకుడు దాన్ని తిప్పాలయ్యా అంటే దేన్ని ఉపయోగిస్తాడంట? చుక్కాన్ని ఉపయోగిస్తాడంట. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. మీరు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చదువుకుంటే తెలిసిస్తారు. కాబట్టి మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే మనం చూస్తున్నటువంటి ఎద్దులు చాలా పెద్దవి అనమాట. కానీ ముక్కుతాడైతే ఏమవుతాయి అనమాట? ఆగుతాయి అనమాట. అవునా? 3 అంతలు ఉంటుంది అనమాట. మనిషితో పోల్చుకుంటే ఎద్దు ఎంత ఉంటుంది అనమాట? 3 అంతలు ఉంటుంది. కానీ అది దొంగ తీసుకోవడానికి, తను చెప్పినటువంటి మాట వినడానికి సొల్యూషన్ ఏందయ్యా అంటే ఏంటనమాట? సొల్యూషన్ ఏంటనమాట? ముక్కుతాడనమాట. దేనికి? ఎద్దుని స్వాధీనం చేసుకోవడం కోసము మానవుడు ఏముపయోగిస్తాడనమాట? చిన్నదైనటువంటి ముక్కుతాడుని ఉపయోగిస్తాడనమాట. రెండో విషయం ఏంటయ్యా అంటే పెద్దదైనటువంటి షిప్పుని కూడా నాయకుడు నడపాలి అంటే దేన్ని ఉపయోగిస్తాడంట? చుక్కాన్ని ఉపయోగిస్తాడంట, తెడ్డును ఉపయోగిస్తాడంట. అవునా కదా? ఆ తెడ్డు ఉంటేనే ఎటు పడతాడు? నావా వెళ్ళిద్ది అనమాట. మీ జీవితాలలో కూడా దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి అంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ దాన్ని పొందుకోవాలి అంటే కన్నీటి ప్రార్థన ఉంటే సమస్యకి పరిష్కారం. మీ సమస్య అప్పులు కావచ్చు, మీ సమస్య అనారోగ్యం కావచ్చు, మీ సమస్య చదువు కావచ్చు, మీ సమస్య రకరకాలైన ఉండవచ్చు. కానీ దేవుడి దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తే చిన్న సొల్యూషన్ అది దేవుడు పెద్ద అద్భుతాలు చేస్తాడు. దావీదు గారి జీవితంలో అదే జరిగింది. యుద్ధం యెహోవాది అని చెప్పేసి దేవుడు పక్షాన్ని యుద్ధానికి నిలబడ్డాడు. యుద్ధంలో
దేవుడు ఇశ్రాయేలీయులు సాధించలేరు అనుకున్నటువంటి విజయాన్ని ఏం చేశాడు అంటే దావీదు పక్షాన అవలేలగా ఏం చేశాడంట సాధించాడు. రెండో విషయం ఏంటయ్యా అంటే దావీదు ఫిలిస్తీయుడి మీదకి ఏం తీసుకుని వెళ్ళాడంట కర్ర తీసుకుని వెళ్ళాడంట. కర్ర తీసుకుని వెళ్ళాడంట. ఈ కర్ర హిస్టరీ చాలా మందికి తెలియదు అనమాట. ఏ కర్ర హిస్టరీ? దావీదు తీసుకెళ్ళినటువంటి కర్ర హిస్టరీ చాలా మందికి తెలియదు అనమాట. ఆ కర్ర హిస్టరీ ఏంటయ్యా అంటే అది ఎర్ర సముద్రాన్ని ఏం చేసిందంట పాయలు చేసింది. అది ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఏం చేసిందయ్యా అంటే తెగుళ్ళతో మొత్తింది. ఆ కర్రను తీసుకుని ఏం చేశాడయ్యా అంటే బండలు పడితే బండల నుంచి నీరు వచ్చింది. ఆ కర్రతో దేవుని కర్రతో ఎక్కడికి వెళ్ళాడంట యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు ఇనప ఆయుధాలు ఆయన మనం రక్షిస్తాయి అనుకుంటాము, ఆ బాంబులు మనల్ని రక్షిస్తాయి అనుకుంటాము, కానీ ఏమి రక్షించలేవయ్యా అంటే అవి ఆయుధాలు ఏమీ కూడా రక్షించలేవు, కానీ దేవుడు మాత్రమే మనిషిని ఏం చేయగలరు అనమాట, రక్షించగలరు. ఎంతకి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? అసలు యుద్ధానికి గల కారణం ఏంటి? యుద్ధానికి గల కారణం ఏందయ్యా అంటే నోరు అనమాట. అంతేనా? నోరు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి ఏం చేసింది అనమాట, తిరస్కరించింది, తృణీకరించింది, అపహాస్యం చేసింది, క్షమించింది. ఏం చేసింది అంటే డంబంగా మాట్లాడింది అనమాట. యుద్ధానికి మెయిన్ కారణం ఏందయ్యా అంటే ఆయన గొల్యాతు యొక్క బలము, గొల్యాతు యొక్క అహంకారము, గొల్యాతు యొక్క అతిశయము అతని చావుకి కారణమైందనమాట. యుద్ధం ఎందుకు వచ్చిందయ్యా అంటే నా బలం చూసావా, నా అతిశయం చూసావా, నా హైట్ చూసావా, మీరు ఎవరైనా పోట్లాడే ఉంటారు రండి అని చెప్పేసి ఆ అతిశయం ఏం చేసిందయ్యా అంటే ఏం చేసిందనమాట, గొల్యాతుని చంపింది. అప్పుడప్పుడు మనం కూడా పడతావా అని మాదికెళ్ళ పిటాము కొట్టావు, అమ్మో కొట్టాడమ్మో అని పడతావా అని ముందుకెళ్ళి పడుకుండా ఉంటాడా? అట్లాగే దావీదు ముందు కూడా గొల్యాతు ఎలా వెళ్ళాడనమాట, రకరకాలైనటువంటి నోరుతో వెళ్ళాడు. దావీదు కొట్టి చూపించాడు. తర్వాత ఏం చేశాడయ్యా అంటే తల నరికేంత వరకు తెచ్చుకున్నాడు. మనిషిలో నోరు స్నేహభావాలను కలిపింది. నోరు ఏం చేసిందయ్యా అంటే స్నేహ బంధాలని దారితీసిందన్నమాట. కాబట్టి యుద్ధానికి మెయిన్ కారణం ఏంటంటే జీవము గల దేవుణ్ణి తిరస్కరించడము, అతని నోరు సరిగా లేకపోవడం. నోరు సరిగా ఉంటే ఊరు మంచిదైంది. అంతేనా అనుష? నోరు ఎలా ఉండాలంట? అలాగని గోలు పెట్టుకోవడం, మాట మంచిగా ఉండాలని అర్థం అన్నమాట. అంతేనా పరిస్థితా? కాబట్టి ఈ ఫిలిస్తీన్లతో దావీదుకు వచ్చినటువంటి యుద్ధము మెయిన్గా ఎవరు చేయాలి అంటే అసలు సౌలు చేయాలన్నమాట. ఎవరు చేయాలా? సౌలు చేయాలి. సౌలు ఏం చేశాడయ్యా అంటే పిరికితనంతో, భయంతో, అనారోగ్యంతో నేను ఈ యుద్ధం చేయలేను, ఎవరైనా గెలిస్తే మా పిల్లల నుంచి పెళ్లి చేస్తానని చెప్పేసి తప్పుకున్నాడు అనమాట. ఆ అవకాశం ఎవరికి వచ్చిందనమాట, యుద్ధం చేసే అవకాశం ఎవరికి వచ్చిందనమాట, దావీదుకు వచ్చింది. దేవుడు కూడా అప్పుడప్పుడు కొన్ని అవకాశాలను ఏం చేస్తాడయ్యా అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. వాళ్ళు చేజార్చుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే సెకండ్ ఆప్షన్గా మనకి ఇస్తాడనమాట. అర్థమైందా? దేవుడు అప్పుడప్పుడు మనల్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని చెప్పేసి దేవుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే హెచ్చరించాలని చూస్తూ ఉంటే మనం ఏమనుకుంటామయ్యా అంటే పాట నాకు రాదేమో, నేను పాడలేనేమో అనుకోమాక. నిలబెట్టేది దేవుడు, పాట పాడించేది దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడు. దావీదులో ఉన్నటువంటి బలగాలు దావీదుని గెలిపలేదు, కానీ దేవుడిని దావీదు అనుకున్నప్పుడు మాత్రం ఏం గెలిచాడు? యుద్ధాన్ని గెలిచాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో పాడేది ప్రార్థన కూడా అనర్గళంగా చేయగలవు. నేను ఆపే శక్తి ఏదైనా సరే నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దాని కట్లని దేవుడు ఏం చేయగలదనమాట, విప్పగలదనమాట. నువ్వు ఏదైతే విజయాన్ని సాధించలేకపోతున్నావు అనుకుంటున్నావో దేవుడి మీద ఆధారపడితే, దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడి పేరు నువ్వు